ప్రజలకు ముఖ్యంగా నా అక్క చెల్లెలను చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. అందుకే నేను మీకెళ్ళే చూస్తూ ఉన్నా. ఎందుకంటే మా ఆడపిల్లలంతా అక్కడ ఇక్కడ మొత్తం మీరే ఉన్నారు. వారికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, ఈ యొక్క గ్రామ ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మంచి చాలానే చల్లగా ఉంది సాయంకాలం. కోరికలు మాత్రం వీడు వేడి పుట్టించినాడు. వీడి దెబ్బకు నేను మళ్ళీ పైకి రావాల్సిన చేసినాడు వాడు. వాడి కోరికలు ఎంత ఉన్నాయంటే వాడి పొట్ట ఎంత ఉందో పొట్ట నిండి ఉండే కోరికలలో చెప్పినాడు వాడు. అన్ని కోరికలు అన్నమాట. ఇక్కడ ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. 2014 సంవత్సరంలో 39 ఓట్ల మెజార్టీ ఇచ్చారు నాకు. అప్పుడు 2014లో నేను దాదాపుగా 82 లక్షలు ఖర్చు పెట్టినట్టున్నాను. అప్పుడు 2 లక్షల రూపాయలు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామానికి 82 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు అన్నీ కూడా వేయించడం జరిగింది. సరే, 2019 ఎన్నికలు వచ్చినాయి. బాగా అభివృద్ధి చేసిన. ఈ అభివృద్ధి చేసినాక 2019లో మళ్ళీ గెలిపిస్తారు. పసుపులలో 32/300 చేస్తారు. బాగా అభివృద్ధి చేసినా, అందరికీ సహాయం చేసినా, ఎవరి దగ్గర ఇబ్బందులు పెట్టలే. వాళ్ళ వ్యతిరేకులను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలను కూడా ఏం మాట్లాడలే. ఎందుకంటే ఈ గ్రామ లీడర్లు అటోళ్ళు ఏ రోజు వచ్చి ఒక్కరి మీద చాడీలు కానీ, ఈ యొక్క మొత్తం ఉండే దానిలో ఏ రోజున పైన వేదిక మీద ఉండే భూషణ కావచ్చు, నాయుడు కావచ్చు, వాడు శిక్షగాడు కావచ్చు, వీళ్ళ ఆచారాలు కావచ్చు, అందరూ కూడా పైన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఎప్పుడు వాని మీద కేసులు పెట్టు, వీని కొట్టు, వాని కొట్టమని అడగలే. ఇంకా వాళ్ళే దుర్మార్గాలు ఎన్ని కావాలంటే అన్ని చేసినారు ఎలక్షన్ల ముందర కూడా. సరే, కొన్ని జరిగినాయి. 19లో ఒక గాలి వేవ్ వచ్చింది. ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగితే ఆ రోజు మీరందరూ కూడా కలిసి ఆ రోజు మళ్ళీ అక్కడ 200 చిల్లర పైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. 226 ఓట్లు. ఏది ఏమైనా ప్రజలు చూశారు. ఒక అవకాశం ఇచ్చిన నాయకుడు ఏం చేశారు, వాళ్ళందరూ ఏ విధంగా స్పందించినారు, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా పోయినారు చూసిన తర్వాత మళ్ళీ 2024లో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ మీ ఇంటింటికి తిరిగిన మళ్ళీ చూడండి అభివృద్ధి చేసే నాయకుడు ఎవరన్నప్పుడు మీరు కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మీరందరూ కూడా 252 ఓట్ల మెజార్టీ ఇచ్చి ఈ యొక్క పసుపల చేతులందరూ కూడా మీరు గెలిపించేందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. ఇక మొదలు పెడితే 2024 ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. ఏ విషయాలైతే మేము చెప్పామో సూపర్ 6 పథకాలన్నీ కూడా చెప్పాము. చెప్పిన అక్షరం తప్పకుండా వాళ్ళ మాదిరిగా లేకుండా ఇప్పటికే 90% అని కూడా చెప్పాము. అదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2000 3000 చేస్తామని చెప్పి కంతుల ప్రకారం చేసి, కంతులు చేసి, లేనిపోని కంచె చేసి కబ్బు లేపిరి. ఆ రోజు ఎక్కడన్నా ఈ ఊర్లో కానీ ఇంకా ఆ పల్లెల్లో కానీ ఎన్ని సీసీ రోడ్లు వేసినారో రావాలి. అభివృద్ధి అంటే ఏంటి? గ్రామాలలో సీసీ రోడ్లు వేయడము, గ్రామాన్ని బాగా చూసుకోవడము, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ రోజు వాటికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు పిల్లల చదువుల కోసం ఏమి ఇచ్చామో ఇంతమంది చదివితే అంతమందికి ఇస్తామనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే దాంట్లో వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఇస్తామని చెప్పి ఇస్తే ఎగరగొడితే మన పార్టీ వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే ఇద్దరు ముగ్గురు నలుగురికి ఇస్తామన్నాం. అంటే ఒక నిబద్ధత కలిగిన పార్టీ, ఒక ప్రజానాయకుడు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను చేసుకుంటా ఉన్నాం. మా అక్క చెల్లెలకు చెప్పాం, బస్సుల్లో ఫ్రీ అంటే నమ్మలే. ఆర్టీసీ బస్సులు ఏడ ఫ్రీ ఇచ్చారంటే ఇప్పుడు ఈ స్త్రీ శక్తితో బస్సులు చూసినా కిటకిటలు ఆడుతున్నాయి. ఏడ చూసినా మీ దెబ్బకు మోళ్ళు కూడా ఎక్కలేక ఎవరని ఇంకా పారాలి, మనం ఎందుకు మోటార్ సైకిళ్ళలో ఆటోలలో పోతామని తిరుగుతున్నారు మోళ్ళు. అంటే ఏ కార్యక్రమం తీసుకునే ఆ రోజు ప్రతి విషయాన్ని కూడా తీసుకున్నాము. చేసిన సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆ రోజు డిఎస్సి ద్వారా మేము ఇస్తాము మొట్టమొదటి సంతకం అని చెప్పి ఈరోజు 16,600 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 16,600 ఉద్యోగాలు. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇవ్వడం 6,600 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో ఈ యొక్క గ్రామంలో ఇప్పటికి వచ్చేటప్పటికే దాదాపుగా 80 లక్షలకు పైన శాంక్షన్ చేసి ఇప్పటికే 40 లక్షల రూపాయల వర్క్ చేశాము. గ్రామంలోనే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. గతంలో ఎప్పుడో నేను వేసిన సీసీ రోడ్డు కూడా పోతే, బ్రిడ్జి లేకుండా పోతే
ఇక్కడ 4.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ కూడా 4.5 కోట్లతో ఈ రోడ్డు కూడా కంప్లీట్గా సీసీ రోడ్డు ఒక 20 రోజుల్లో మొదలు పెట్టబోతా ఉన్నారు. అక్కడ పార్పాడ దగ్గర అయిపోతే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఒక గ్రామం అయినాక ఒక గ్రామం పెట్టండి ఇప్పుడు అక్కడ చేస్తూ ఉన్నాము. అది అయిపోతానే ఈ రోడ్డు అంతా కూడా మొత్తం సీసీ రోడ్డే. ఇప్పటికే వాళ్ళు ఆ రోజున్న దీళ్ళ గురించి మాట్లాడినారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు సంక్షేమము అభివృద్ధి సమానంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. గత దశాబ్దాల కాలంలో ఆ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలుసా? గొడ్డలి పార్టీ ఎవరిది? గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ అని చెప్పి మన నామకరణం చేశాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేశాడంటే ఆయన ఎప్పుడు గొడ్డలి వాళ్ళ బాబాయిని గొడ్డలి వాడినాడు, మిగతా వాళ్ళ మీద వాడినారు. ఆ గొడ్డలి ఎప్పుడు ఎవరి మీద వచ్చి వాళ్తాదో మీరు ప్రజలు ఆలోచన చేయండి. వారికి కనికరం ఉండదు గొడ్డలికి, వాళ్ళ ఆలోచనలు బాగుండవు. నిన్న మొన్నటికి ఎంత కూడా డిఎస్సి అయిపోయి దాదాపుగా సంవత్సరం కాలం అయితే దాంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పి ఏది లేకుండా కూడా బట్ట కాల్చి మొహాన్ని ఎత్తనాడు. ఎందుకు ఈ బాధ తెలుసా? రేపు 10,000 ఉద్యోగాలకు మనం డిక్లరేషన్ క్యాలెండర్ ఇచ్చాము. ఆ 10,000 ఉద్యోగాలు వచ్చేదానికి కూడా అడ్డపడుతున్నారు. ఆ రోజు సంక్షేమానికి ఆ రోజు ఫ్యాక్టరీలు వస్తే ఫ్యాక్టరీలకు అడ్డపడ్డాడు. ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ దద్దనాల ప్రాజెక్టుకు చుక్క నేను తీసుకొని వస్తే 16 సొంత డబ్బులతో 16 కోట్లు పెట్టి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే 5 సంవత్సరాలు ఒక్క రోజు మోటార్ ఇడ్చకుండా పైపులు పడితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా 27 లక్షల రూపాయలు నేను సొంతంగా ఖర్చు పెట్టిన మాట మీకు అందరికీ తెలుసు. 27 లక్షలు ఖర్చు పెట్టి మోటార్లను కంప్లీట్ చేశాము. మరి గొడ్డల పార్టీ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు ఆలోచన చేయండి. ఈ ఊళ్ళో కూడా ఉన్నారు చాలా మంది. ఈరోజు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో నాయకులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఆ రోజు అదే గొడ్డల పార్టీ వాళ్ళు ఈ రోజు అభివృద్ధి చేస్తే అడ్డపడి ఒక మాట కూడా చెప్పలేదు. మనం కూడా ఆ రోజు 5 ఏళ్ళు సహకరించాము. ఆ రోజు మనం ఎన్నడిపోతే కోర్టులో కేసులు వేశారు. ఈరోజు ఉద్యోగాలు కానీ సంకల్పంతో ఈరోజు పరిశ్రమలు పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి మన దగ్గరికి. అన్నాడు నేను మళ్ళా రాజకీయాలకు వస్తా, నేను ముఖ్యమంత్రి అయితే మీ అంతు చూస్తా, మిమ్మల్ని జైల్లో పెడతా. అరే ఉదయం చేస్తే సార్ మీరు ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? జైలు జైలు జైలు. గత 5 సంవత్సరాలలో మీరు అంత ముందు కూడా జైలుకు పోయి వచ్చారు. 16 నెలలు మీరు పోయారని ప్రతి ఒక్కరిని జైలుకు పంపాలని ప్రతి ఒక్కరిని జైల్లో పెడతా. పత్రికా ప్రతినిధులు ఏదైనా మాట్లాడితే పత్రికా ప్రతినిధుల మీద కూడా మీ కథ చూస్తా, మీ అంతు చూస్తా. ప్రతినిధులను అధికారుల మీద వేధింపులు చేస్తారు. పరిశ్రమలో వాళ్ళు వస్తే పట్టభద్రులంతా కూడా వచ్చారు. ఆ రోజు చూపించిన మా సత్తా ఏందో అని కూడా మళ్ళీ ఈ రోజు 2 సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఈ రోజు వరకు ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఉన్నాడు గొడ్డల పార్టీ ఇక్కడ కూడా ఇన్ఛార్జి, గొడ్డల పార్టీ ఇన్ఛార్జి. ఆయన మీద కూడా ఒక్క కేసు లేదు ఇప్పటి వరకు. దాదాపుగా 2 సంవత్సరాల 10 ధర్నాలు చేశాడు, నిరసనలు తెలిపాడు. మరి కేసులు మేము పెట్టడం లేదే. గత 2019 నుంచి 24 వరకు ఎన్ని కేసులు పెట్టారు? అక్రమ కేసులు ఎన్ని? రౌడీ సీట్లు పెట్టారు ఎన్ని? మీరు ఆ రోజు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారో ఛాలెంజ్ ఇస్తున్నారా? అందుకే మన లాస్ట్ టైంలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఈ యొక్క బరిగానపల్లి అధ్యక్షుడు, పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉంటే చెప్పాను, దా ఛాలెంజ్ ఇస్తా అభివృద్ధి గురించి. ఏ గ్రామం గురించైనా మాట్లాడదాం, ఏ సెంటర్కైనా వస్తాం. ఊరికే ఏదో మైక్ ఉందని చెప్పి మీ కథ చూస్తా అంత చూస్తా అంటే నేను చెప్పాను, అయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రా, అభివృద్ధి గురించి ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వు, తప్పో ఒప్పని ఉంటే చూస్తే మాట్లాడతాం. ఆ రోజు చెప్తే లేకుండా మళ్ళీ బట్టగాల్చి మొహాన పడిసిపోతా ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది గ్రామాలు, ఎవరు రాజకీయం చేస్తే ప్రశాంతమైన మంచిగా నిద్రపోతా ఉన్నారు, పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది, గ్రామాలలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు చూడండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖే మా అధికారులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 9:30, 10 గంటలకే ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాన్ని పింఛన్లు కూడా ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రతి సంక్షేమ పథకాన్ని ఇప్పటికి కూడా 80-90 భాగాలు చేశాం.